ఓకే, అందరికీ నమస్తే. ఏమైనా ఎవరికైనా వినపడకపోయినా ఏమైనా వస్తే మెసేజ్లు పెడుతుండండి, నేను స్టార్ట్ చేస్తా. ఈరోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట రాసిన నవల ఈవేళ ప్రాసంగికత కుదిరింది. ఢిల్లీ చుట్టుపక్కల రైతాంగ చేస్తున్న ఉద్యమం. అయితే ఒక్కొక్కసారి అందుకనే ఒక కథా వస్తువు, నవలకు కానీ కథకు కానీ ఒక వస్తువు అది ఎంత సమకాలీనతో తర్వాత దాంట్లో దూరదృష్టి గల రచయిత అయితే దాని ప్రాసంగికత చాలా కాలం నిలబడుతుందని చెప్పడానికి ఇటువంటి నవలలు ఉదాహరణ. అలాగే అనేక ఒక ప్రాంతపు పర్టికులర్గా ఒక ప్రాంతపు నిర్దిష్ట జీవితాన్ని రాసినట్టు కనిపించింది కూడా. వినిపించటం లేదా? హలో, వినిపిస్తుందా? ఒక ప్రాంతపు నిర్దిష్ట జీవితం కూడా అది సక్రమంగా రచయిత రాయగలిగితే అది అనేక ప్రాంతాలకు సంబంధించిన అనుభవాన్ని కూడా చూపించినట్టుగా అవుతుంది. నిజానికి ఇది నేల నవ్వింది కేవలం ఒక రాయలసీమకు సంబంధించి రైతు జీవితమే అని అనుకున్నా అది నిజానికి రాయలసీమ మిట్టూరు అనే ఒక ప్రాంతపు రైతు 6 ఎకరాల రైతు జీవితం అనే నవల్లో రాసుకున్నా అది ఆ నవల చదివినప్పుడు మా తండ్రి జీవితం నాకు కనిపించింది. నవల్లో ప్రధానమైనటువంటి మునికృష్ణయ్య అనే రైతు తాలూకా జీవితాన్ని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక రైతు జీవితంతో దాదాపుగా పోలికలు కనబడినాయి. ఆ చేత నాకు అసలు ఈ నవల ప్రారంభం నుంచి పేరు నుంచి చాలా నాకు ఇష్టమైంది. నిజానికి భూమి చుట్టే ఆర్థికము రాజకీయము నడుస్తుంటాయి, భూమి చుట్టే ఉంటాయి ఆర్థిక రాజకీయ విషయాలు. కనుకనే ఆనాడు ఎప్పుడో శతకకారుడు కూడా భూమి నాదని అన్న భూమి పక్కున నవ్వు అని భూమిని స్వాధీనం చేసుకున్న భూపతుల వెర్రితనాన్ని ప్రశ్నించిన శతకకారుడు ఆ రోజు భూమి మీద రాజకీయాలు మాట్లాడాడు. వర్తమానంలో భూమిని తల్లిగా, నేలని తల్లిగా భావించి ఆ భూమి మీద తన సర్వము అర్పించి తనకది సర్వము, నేల తల్లి సర్వము, తన సర్వము నేలకు అర్పించి తరతరాలుగా బతుక్కొస్తున్న రైతాంగ జీవితాన్ని సరిగ్గా మళ్ళీ మన పలవనేరు బాలాజీ గారు రాసుకొచ్చారు. బహుశా అందుకనే నేల నవ్వింది అన్నారు. నిజానికి నేల నవ్వడం అన్నది మనకు చివర నవల పూర్తయిన దాకా ఆ పేరు ఎందుకు పెట్టారు అనిపిస్తుంది. నవల పూర్తయిన తర్వాత అబ్బా ఎంత సూటబుల్గా నవలకి పేరు పెట్టారనే ఒక అభిప్రాయం కలుగుతుంది మనకి. అలాగే రచయితలు సాధారణంగా అంటే సీరియస్ రచయితలు, మామూలు కమర్షియల్ కాకుండా రచయితలు ఎందుకు రాస్తారు ఏదైనా? తాము చూస్తున్నటువంటి దృశ్యాలు, సంఘటనలు, తమ ఎరుకలోకి వచ్చిన సంఘటనల్ని అందరూ చూస్తారు, కానీ ఎరుక చేయని అంశం ఏదైనా నలుగురికి తెలియని అంశం తనకు తెలిసింది అనుకునేటప్పుడు ఆ నలుగురికి తెలియని అంశాన్ని చెప్పడానికి అది కథా వస్తువో నవల వస్తువో తీసుకొని రాస్తారు. అలాగే ఒక జీవితం తను చూశాడు, ఆ జీవితం ఇతర ప్రాంతాల వాళ్ళకి అనేక మందికి ఆ జీవితం కనబడకపోవచ్చు, చూడకపోవచ్చు, ఆ జీవితం గురించి తెలియకపోవచ్చు, కనుక అప్పుడు కూడా రాస్తారు. అంటే అనేక మందికి తన అనుభవాన్ని, తన ఆలోచనల్ని, తన ఎరుకని తెలియజెప్పడానికి రచయిత తన మేధస్సుని, తన అనుభవాన్ని, రచనని ఆరంభిస్తాడు. ఆ కోణంలో కూడా ఇది నిజానికి బాలాజీ గారు ఒక రాయలసీమ ప్రాంతపు ఒక రైతు జీవితం చెప్తున్నట్టు కనిపిస్తున్నా ఆయన చెప్పదలుచుకున్న అంశాలు అందులో నాకైతే ఇందులో చాలా 2 ప్రధానమైన అంశాలు ఈ నవల్లో డీల్ చేసినవి. ఒకటి,
మునికృష్ణయ్య అనే ఒక 6 ఎకరాల రైతు తను తరతరాలుగా ఉన్నటువంటి నేలని సాగు చేసే క్రమంలో తనకున్నటువంటి 2 ఆడబిడ్డలు ఒక కొడుకుని పెంచుకునే క్రమంలో భూమిని నమ్ముకొని తను ఎన్నెన్ని పాట్లు పడ్డాడు అన్నది ఒక అంశము. రెండోది అంశము వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నుంచి, రాయలసీమ లాంటి నీటి వసతిలకు నీరు కొరవైన ప్రాంతం నుంచి ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక పంటల్ని తీసుకొచ్చి రైతుల్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్తూ పాలకులు ఒక కొత్త ప్రాజెక్టు ప్రవేశపెడితే, ఇజ్రాయిల్ ప్రాజెక్ట్ అనే పేరుతో ప్రవేశపెడితే ఎటువంటి విధ్వంసం జరిగింది? ఈ రెండు, ఒకటి నేలని తరతరాలుగా నమ్ముకున్నవాడు తన శక్తిని, సామర్థ్యాన్ని, తన ఆలోచనల్ని అన్నిటినీ నేల మీద వంపిన ఒక రైతు, నేలను నమ్ముకున్న ఒక రైతు విధ్వంసము. ఇంకోవైపు పాలకులు అభివృద్ధి పేరుతో, వ్యవసాయాన్ని ఉద్ధరిస్తాం పేరుతో, రైతు పేరుతో, క్షేమం పేరుతో, ఆధునిక వ్యవసాయం పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులు, ఈ కార్పొరేట్ విధానాలు విధ్వంసానికి గురి చేస్తాయని 12 ఏళ్ల కిందట చాలా అద్భుతంగా ఆయన రాసుకొచ్చారు. ఇందులో పాత్రలు, ఇందులో నేను 5-6 రకాలుగా అనుకున్నాను. ఒకటి, మునికృష్ణయ్య భార్య, పిల్లలు, కుటుంబము, భార్య బంధువులు, అన్నదమ్ముల కుటుంబము, అన్నదమ్ముల పిల్లలకి, ఆడపిల్లలకి, ఈ తన బిడ్డకి, కుర్రాడికి బంధుత్వం, ప్రేమ, ఈ అనుబంధాలు, ఒక కుటుంబ సంబంధాలు అన్నవి ఒకవైపు. రెండవది, ఒక రైతు చుట్టూ ఒక గ్రామీణ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? గ్రామంలో ఒక సర్పంచ్, ఒక విఆర్ఓ, ఒక ఎంపీపీ, ఎంపీడీఓ, అలాగే అధికారులు, బ్యాంకర్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, చివరికి ఒక ఉత్తరాలు బట్వాడు చేసే పోస్ట్ మ్యాన్లు. అంటే ఒక గ్రామీణ జీవితంలో రైతు చుట్టూ ఎన్నెన్ని జీవాలు ఉంటాయి, ఇంతమంది రైతుని ఎట్లా చూస్తున్నారు, ఆ రైతు పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది ఒకవైపు చూపించారు. ఒకటి, తన కుటుంబము, తన బంధుత్వము, తన వ్యవసాయము, ఆ వ్యవసాయం గురించి పాటలు. ఇంకొకటి ఏమో తన చుట్టూ ఉన్న అధికార యంత్రాంగము, రాజకీయ యంత్రాంగము, అప్పులిచ్చేవాళ్ళు, వ్యాపారులు, అలాగే ఇతర దళారీలు, మధ్యవర్తులు, ఈ మనుషులు ఒక రైతుతోటి ఎలా ప్రవర్తిస్తారు. ఇంకొకటి, ఈ రెండు కాకుండా అసలు మొత్తముగా ఇదేదో ఉద్ధరణ జరుగుతుంది, రాయలసీమ లాంటి అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో అత్యద్భుతమైన ఇజ్రాయిల్ ప్రాజెక్టు విధానంతో పంటలు పండించవచ్చు అనే పేరుతో ఒక ప్రాజెక్టు ప్రవేశపెట్టి చేసే విధ్వంసం. ఈ 3 ప్రధాన అంశాలని చాలా అద్భుతంగా వాస్తవాన్ని చూపుతూ పాఠకుడిని, ఇది చదువుతుంటే నాకు మా తండ్రి గుర్తొచ్చాడు. మునికృష్ణయ్య స్థానంలో నాకు మా తండ్రి గుర్తొచ్చాడు. బహుశా ఉత్తరాంధ్రలో చాలా కుటుంబాలు ఈ మునికృష్ణయ్యతో ఐడెంటిఫై అవుతారు. రచయిత అక్కడే ముఖ్యంగా నేను ఇక్కడ బాలాజీ గారికి ఉన్న ఒక సదుపాయం ఇటువంటి కథాంశాలు తీసుకొని రాయడానికి. చాలామందికి కొన్ని వృత్తులు, కొన్ని రకాల కథాంశాలు, నవలలు రాసే అవకాశాన్ని ఇస్తాయి. కొన్ని వృత్తుల వాళ్ళకి ఆ కథాంశం పట్ల అథారిటీను, చాలా విస్తారమైనటువంటి సమాచారం దొరుకుద్ది, అద్భుతంగా రాసే అవకాశం ఉంటుంది. అందులో ఒక గ్రామీణ జీవితము, గ్రామీణ ప్రజలకి పథకాల ప్రవేశము, రాజకీయాలు, ఆర్థికము ఎలా ఉంటుందో తెలియాలంటే నేను పనిచేసిన గ్రామీణ బ్యాంకు, అలాగే బాలాజీ చేసినటువంటి మండల వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, వీళ్ళకి ఆ గ్రామ ప్రజలతోటి, రైతాంగంతో, పాలకులతోటి, ఎంఆర్ఓలతోటి, ఎంపీపీలతోటి, సర్పంచులతోటి మొత్తం ఈ వలయంతో అద్భుతమైన పరిచయం ఉంటుంది. మిగతా వృత్తుల వాళ్ళకి లేనటువంటి ఒక పరిచయం. దానివల్లనే బహుశా బాలాజీ గారు అటు బ్యాంకు, ఇటు మండల ఆఫీసు, ఇటు రెవెన్యూ ఆఫీసు, అలాగే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీపీ మన దాకా ఉన్న రాజకీయాలని, ఆర్థికాన్ని, అలాగే గ్రామాల్లో ఇచ్చే వడ్డీ వ్యాపారుల్ని చాలా
వాస్తవంగా బహుశా అక్కడ రాసినవన్నీ ఇక్కడ కూడా ఉత్తరాంధ్రలో జరుగుతాయి, తెలంగాణలో కూడా జరుగుతాయి. ఇవి ఒక ప్రాంత నిర్దిష్ట భాషని పాత్రల్ని వాడుకున్నారే తప్ప ఇది అన్ని ప్రాంతాల రైతాంగ జీవితాన్ని చిత్రించిన నవలనే నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఈ భూమి మునికృష్ణయ్య అనే ఒక రైతుకి 6 ఎకరాలు ఉన్న రైతు, ఆయన ఒకప్పుడు చాలా బాధపడుతూ ఒక మాట రాస్తాడు. అదైతే నాకు చాలా బాధ అనిపించింది. ఒక్క నిమిషం. ఏమనుకుంటాడంటే ఆయన తన మొత్తం జీవితం అంతా నీళ్లు లేకే వ్యవసాయం సరిగ్గా సాగటం లేదు, ఈ వ్యవసాయం సరిగ్గా సాగాలి అనుకుంటే బోరు దవ్వుకోవాలి, బోరు దవ్వుకుంటే చాలు బతుకుతాము అని అనుకుంటాడు. ఈ అనుకునే క్రమంలో బోరు కోసం ప్రయత్నం చేసే క్రమంలో తన గతాన్ని తలుచుకుంటాడు. ఆయన అంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదు, చాలా మంచి రోజులు జరిగాయి. ఎప్పుడూ తన తండ్రి తన ప్రారంభపు కాలంలోనే నీళ్ళ కోసం బాధపడక్కర్లేదు, కండ్ల ముందర వెనకటి రోజులు కనబడతాయమ్మే అని భార్యతో ఆయన వలపోసుకుంటాడు. ఇవని కండ్ల ముందర వెనకటి రోజులు కనబడతాయమ్మే, బావిలో నీళ్లున్నంత కాలం వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా ఉండే ఆ రోజులే వేరు కదా. అప్పుడు డబ్బు కన్నా మనిషికే ఎక్కువ విలువ ఉండే. ఆ కాలము ఇప్పుడు రాదు, ఆ మనుషులు ఇప్పుడు రారు. అవసరానికి డబ్బు అడిగితే చుట్టుపక్కల ఇండ్లోళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు సాయం చేస్తూ ఉండిరి. మా నాయన కాలం దాకా ఏ పొద్దు వడ్డీకి అప్పు తెచ్చిందిలే, తొలిగా వడ్డీ డప్పులు కడతా ఉన్నప్పుడు నా చేతులు వణుకుతాయమ్మే, అప్పులు తలుచుకుంటే నిద్ర పట్టదు, అన్నం సహించదు. అది తన తండ్రి కాలం నుంచి ఎదిగొచ్చిన మునికృష్ణయ్య తన జీవితంలో అదే భూమిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించడానికి వచ్చినప్పటికీ పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. నీళ్లు లేవు, ఇరుగు పొరుగు ఏదో రూపాయి 10 సాయం చేసేవాళ్ళు కాదు, అప్పులు ఇవ్వడానికి ఒక వ్యవస్థ ఏర్పడింది, వ్యక్తుల నుంచి వ్యవస్థ ఏర్పడింది, బ్యాంకులో లేదా ప్రైవేటు వడ్డీ వ్యాపారులో. ఈ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు బ్యాంకుల నుంచి అప్పులు సంపాదించాలంటే మళ్ళీ ఒక మధ్య దళారీ ఉండాలి, అక్కులప్ప లాంటి వాడు ఒక దళారీ ఉండాలి. ఆ దళారీ ఎన్ని రకాలుగా వాడుకుంటాడో, మనుషుల్ని బ్యాంకుకి తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, లేదా వడ్డీ వ్యాపారుడికి తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. ఆ మునికృష్ణయ్య బాధల్లా ఏంటంటే నీరు లేక తన భూమిలో సక్రమంగా పంటలు పండటం లేదు. ఒక బోరు దేవితే ఆ నీటి సదుపాయం కనుక ఏర్పడితే నాకు మంచి పంటలు పండించగలను, పంటలు పోవు అనుకుంటాడు. బోరు ప్రయత్నాన్ని ఆరంభిస్తాడు. సరిగ్గా నవల ఆరంభం ఏంటంటే బోరు కోసం అప్పు లోను కోసం బ్యాంకుకి వెళ్తాడు. బ్యాంకుని ఆయన అద్భుతంగా ఆయన ఎంపీడీఓగా ఉన్నారు కాబట్టి బ్యాంకర్లు కూడా చూసి ఉంటారు. బ్యాంకు వాతావరణం అలా ఉంటుంది. బ్యాంకు మేనేజర్ ఎప్పుడు డిపాజిటర్లు, బ్యాంకులో డబ్బులు దాచుకునే వాళ్ళకి ఇచ్చే విలువ, ఆ డబ్బులు దాచుకునే వాళ్ళు చేసే సిఫారసులకు ఇచ్చే విలువ, నిజానికి డబ్బులు దాచుకునే వాళ్ళ వలన ఆ డబ్బు తీసుకొచ్చి వ్యాపారం చేస్తాం. అది అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వడ్డీ తీసుకొని దాచుకున్న వాడికి ఎక్కువ వడ్డీ కంటే తక్కువ వడ్డీ ఇచ్చి లాభం పొందుతాడు. కనుక ఆయన ఏమనుకుంటాడంటే ఈయన వలన, ఈ డబ్బు వలన నేను వ్యాపారం చేస్తున్నాను అనుకుంటాడు. కానీ వ్యాపారం ఎవరి చోట చేస్తాడు? డబ్బు అవసరమైన వాళ్ళతో. డబ్బు అవసరమైన వాళ్ళ దగ్గర అధిక వడ్డీ లాగి, అధిక ఇన్స్పెక్షన్ ఛార్జీలు వేసి తిప్పి ఆయన ముక్కుపిండి వసూలు చేసి తను తన ఖర్చులు ఉంచుకొని డిపాజిటర్కి వడ్డీ ఇస్తాడు. ఈ సత్యము ఒక ఎంపీడీఓకి తెలుస్తుంది, బ్యాంకర్స్కి తెలుస్తుంది. అది రైతులకి, మిగతా వాళ్ళకి, ఇతర రచయితలకి తిరగడం కష్టం. అందుచేత బ్యాంకర్ ఎలా ఉంటాడంటే డిపాజిటర్ కనగానే అతి నమస్కారాలు చేస్తాడు. అదే అప్పువాడు కారణంగానే ఈయన బోరు గీరు అనేసరికే ఏది నీ బుక్ చూపించు అని అడుగుతాడు. పాస్బుక్ ఇవ్వనంటే పాస్బుక్ బ్యాంకులోనే ఉంది. ఓహో నీకు పాత లోన్ ఉందా, అది కట్టు ముందని అంటాడు. ఇంకా ఏం విండు ఆయన, ఇంకా తన పాత లోన్ గురించి మాట్లాడే తప్ప ఈ బోరు నీటి వస్తు వస్తే పాత అప్పుతో సహా తీర్చగలను, నేను బతుకుతానని ఈయన ఏమి తన సొద చెప్పాలనుకున్నా అసలు అవకాశం ఇవ్వడు, నెట్టేస్తాడు.
ఆ బోరు అప్లికేషను బ్యాంకు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వడ్డీ మధ్య దళారి ఒకడు ఉంటాడు. వాడేమంటాడు, ఇవన్నీ యాతనలు ఎందుకు, హాయిగా ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకొని బోరు తవ్వించుకోవచ్చు కదా అంటాడు. నిజానికి వాడు ₹5 వడ్డీతో అంతకుముందు వాడిన డబ్బుల్లో సగం మధ్య దళారి తింటాడు. ఆ వడ్డీ కట్టుకోలేక ఇందాక నేను చెప్పినటువంటి వడ్డీ కట్టలేక చేతులు వణుకుతున్నాయి. కనుక అది కాదు బయట నుంచి. తర్వాత ఈ విలేజ్ చుట్టూ ఉన్న అధికార యంత్రాంగం చెప్తుంది సబ్సిడీ లోన్ ఇస్తారని. బోర్లు తవ్వితే గవర్నమెంటు సబ్సిడీ మార్జిన్ మనీ అని 2 ఉంటాయి. 30% సబ్సిడీ, 20% మార్జిన్ మనీ, 50% అప్పు తీర్చుకోవాలి అని. ఎవరైనా సాధారణంగా దానికి రెడీ అవుతారు. ఈ 50% అప్పే కాబట్టి అనుకొని ప్రారంభించినటువంటి మునికృష్ణయ్య ఆ దరఖాస్తు బ్యాంకు ఆఫీసుకు చేరడానికి, దరఖాస్తు తయారు చేయడానికి కావలసిన అన్నీ ఏర్పాటు చేయడానికి దాదాపుగా ఈ 50% మార్జిన్ మనీ సబ్సిడీల్లో ఒక 15-20% ఖర్చు అయిపోద్ది ముందే. ఆ వీఆర్ఓకి, తర్వాత మధ్యవర్తికి, వీళ్ళకి అవి ఏదో ఒక రకంగా మొత్తం మీద అక్కడికి పెట్టగలడు. ఒక 15-20% ఖర్చు అయిన తర్వాత బ్యాంకుకి వెళ్తుంది అప్లికేషన్. బ్యాంకు వాళ్ళు సిఫార్సు చేస్తారు. సిఫార్సు చేసిన తర్వాత అప్లికేషన్ సబ్సిడీ ఆఫీస్కి వెళ్తుంది. వీడికి బోరు శాంక్షన్ అవుతుంది. అక్కడ మళ్ళీ ఇంకో తతంగం, అంటే రైతుని ఇన్ని వ్యవస్థలు ఎంతగా పీక్కు తింటాయో చూడండి. అద్భుతంగా రాశారు ఆయన. బోరు తవ్వడానికి రైతుకి సహజంగా తన నేల ఎక్కడ తవ్వితే నీళ్లు పడుతుందో చెప్పగలడు. మునికృష్ణయ్య చెప్పలేకపోతే ఆ ఊర్లో ఒక అనుభవం ఉన్న రైతు చెప్పగలడు. కానీ అనుభవం ఉన్న రైతు చెప్పడము ఇవి కాకుండా ఒక జియాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. వాడు సర్టిఫై చేయాలి, వాడు రావాలి, వాడు వచ్చి ఇక్కడ తవ్వు అని చెప్పాలి. ఆడు తవ్వడానికి ఒట్టినే రాడాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే జియాలజిస్టులు వచ్చేసరికి వాళ్ళకి కొబ్బరి బొండాలు, భోజనాలు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ వెచ్చాలు, వాళ్ళ మొత్తం వాళ్ళని అత్యంత సంతృప్తి చేస్తే వాడు ఎక్కడో పాయింట్ చెప్తాడు. అందుకు మధ్యలో ఒక 2 మాటలు ఉంటాయి. ఆయన ఈ వ్యవస్థని చిన్న మాటలతో ఎంత అద్భుతంగా చెప్తాడంటే, ఆయన ఈ పట్టా కోసం తిరుగుతాడు కదా, నా పట్టా అక్కడ ఉండిపోయింది, అది డీకేటీ పట్టా, దాన్ని ఇది చేయాలి అని అంటే విఏఓ తెగ తిప్పుతుంటాడు. నీకెందుకు చేయిస్తానులే అంటాడు. కలిసినప్పుడల్లా ఎంతో కొంత వసూలు చేస్తాడు. అయినా అవ్వకపోతే బాబు ఏమిటి ఇంకా అవ్వలేదంటే, పట్టా అంటే మాటలా అని అంటాడు విఏఓ. మునికృష్ణ ఏమనుకుంటాడంటే, అవును మాటలు కాదు నోట్లే అని మనసులో అనుకుంటాడు. ఇక బోరు గురించి, వేయాల్సిన బోరు చుట్టూ, చేయాల్సిన అప్పుల చుట్టూ మునికృష్ణ ఆలోచనలు తిరిగినాయి. ఇది పచ్చి వాస్తవం. ఎంత కఠోర వాస్తవం అంటే, సరిగ్గా నేను మా తండ్రి అనుభవాన్ని చెప్తాను. మాకు ఒక 2.5 ఎకరాల బంజరు మెరక భూమి అది. ఆ మెరకని సాగు చేయడానికి చాలా కష్టపడ్డారు. మా నాన్న కష్టపడి అప్పులు చేసి ఆ మెరకని మామూలుగా 4 మడిచెక్కలు తయారు చేస్తాడు. అది నీళ్లు లేవు, దూరం చెరువుకి చాలా దూరం కాబట్టి ఒక బోరు తవ్వుకోవాలి, నుయ్యి తవ్వుకోవాలి. ఆ రోజుల్లో బోరు కంటే నుయ్యే ప్రధానం. నుయ్యి కోసం బ్యాంకు లోన్లు ఎల్ఎంబి అని ఇప్పుడైతే గ్రామీణ బ్యాంకులు ఇవి వచ్చాయి, కానీ ఆ రోజుల్లో అవి లేవు. కమర్షియల్ బ్యాంకులు లేదా ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ అని భూమి తనఖా బ్యాంకు, భూమిని తనఖా పెట్టుకొని లోన్లు ఇస్తారు. ఆయన అందులో వాడాడు. ఈ నీరు సరిగ్గా పడలేదు, కానీ అప్పు తడిసి మోపుడైపోయి అందులో తయారు చేసిన 2.5 ఎకరాల్లో 1 ఎకరా అమ్ముకొని ఆ భూమి తనఖా బ్యాంకుని రుణం తీర్చుకొని చేసుకున్నాడు ఆయన. మళ్ళీ మేము పెద్దవాళ్ళై మా నాన్న చనిపోయిన తర్వాత మా గ్రామీణ బ్యాంక్ అనేది వచ్చిన తర్వాత సబ్సిడీ లోన్ పెట్టి అక్కడ మళ్ళీ నుయ్యి బోరు తవ్వాం. ఈ అన్ని అనుభవాలని నాకు ఒక రైతు ఒక ఆఫీస్కి వెళ్ళి పట్టా కావాలంటే ఎంత హింస పెడతారు, ఒక బ్యాంకుకి వెళ్ళి ఒక రుణం కావాలంటే ఎన్ని రకాలుగా అవమర్యాదలు చేస్తారు, హింస పెడతారు, తిప్పుతారు. ఒకరోజు తిప్పాడంటే రైతు తన మొత్తం ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ పని అంతా పోగొట్టుకొని వస్తాడు. మునికృష్ణయ్య అలా చాలాసార్లు, ఒక్కోసారి ఇంటికి వెళ్ళాలనిపించదు ఆయనకి. ఇవన్నీ తిరిగి ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి రెడీగా ఇంకొక పని ఏదో ఉంటుంది. ఆయన బాధ, ఇంటికి వెళ్ళగానే వేరుశనగలు తీయాలి, దానికి కూలీలు వస్తారు, కూలీలకి డబ్బు ఇవ్వాలి. ఈ సమస్యను పరిష్కరించలేక తిరిగిపోతాడు అన్నమాట ఎక్కడికో. అంటే
రైతాంగ వ్యధని ఆయన బాలాజీ ఎంత బాగా రాశారంటే చాలా సున్నితమైన విషయాల దగ్గర కూడా ఎంత కర్కశంగా ఇతర మనుషులు ఉంటారు, వీళ్ళు ఎంత బాధపడతారు అన్నది చాలా సందర్భాలని మొత్తం పట్టించుకొని వచ్చాడు ఆయన చాలా. అలాగే ఇంకొక దుర్మార్గం ఏమంటే ఇంత చేసి సంపాదించినటువంటి బ్యాంకు లోన్తో బోరు దవ్వుతాడు. దీనికి ఒక మార్జిన్ మనీ కట్టాలనుకొని ఒక నోటీస్ వస్తుంది. నిజానికి మార్జిన్ మనీ ఈయన పాపం అమాయకుడు కాబట్టి అమ్మో ఇదొక నోటీస్ వచ్చింది, ఇంకొక నోటీస్ అంతకుముందు బ్యాంకు వాళ్ళు కూడా తీరకపోతే వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు. బ్యాంకు ఎల్ఎన్బి నేను చెప్పిన ఇందాల మార్టిగేజ్ బ్యాంక్ అయితే వాళ్ళు వస్తే మా నాన్న అసలు ఏదో పులినికి ఎదురు పడిపోయిన జీవంలాగా అయిపోయేవాడు. ఒకరోజు నాకు బాగా చిన్నతనము, మా ఇంటిలో ఉన్న కంచాలు గిన్నెలు కూడా పట్టుకుపోయినారు వాళ్ళు. దానివల్ల ఎంత తీరుతుందని కాదు, అవమానించడం రైతుని. సరిగ్గా ఈయన ఈ బ్యాంకు వాళ్ళు జీపు కనబడితే ఊర్లోంచి బాకీలు ఉన్న రైతులు పారిపోయారన్న దృశ్యం చూస్తే నాకు గతం గుర్చొచ్చి చాలా బాధ అనిపించింది. అది నిజం. వాళ్ళు వచ్చి ఏ అవమానం చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఎంత ఒక 1000-2000 లోపు రుణానికి ఒక రైతు భూమి మీద సర్వశక్తులు ఉండిన రైతుని ఎంత హింస పెడతారో అది చాలా అనుభవపూర్వకంగా రాసిన నవల అని అనిపిస్తుంది. అలాగే ఇక రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే ఈయన పాపం ఈ మునికృష్ణయ్య అనేవాడికి ఒక ఆయన స్నేహితుడిగా ఉంటాడు, ఆయన రాజకీయాలు చేస్తాడు. ఇంకొక ఆయన కూడా తన ఊర్లో ఉంటాడు, వాళ్ళిద్దరు ప్రత్యర్థులు. ఈ ప్రత్యర్థుల మధ్య నలిగిపోతుంటాడు ఆయన. స్నేహంగా ఉన్నవాడితో స్నేహంగా ఉన్నందుకు ఆ ప్రత్యర్థి అయిన వాడు తనకు బోర్లో వీటిలో హెల్ప్ చేయాలి, చేయడు. ఎక్కడ చేయడు అనుకుని పాపం ఆయన చుట్టూ తిరిగి ఈ స్నేహితుడి పట్ల ఒక రకమైనటువంటి మౌనం వహించి ఆయన ఏం మాట్లాడుతున్నా ఒక దగ్గర అంటాడు, ఇంత నా తాలూకా స్వతంత్రతని కోల్పోవడం ఎంత అన్యాయమని. అంటే తన స్నేహితుడి గురించి తప్పుగా అతను మాట్లాడుతున్నా ఖండించడమో తన అభిప్రాయాన్ని చెప్పడమో చేయలేకపోతాడు. అంటే అభిప్రాయాన్ని ప్రకటించే స్వేచ్ఛను కోల్పోయే ఒక నిరాధార పరిస్థితి ఎలా ఉంటుంది గ్రామాల్లో. అది ఉన్నప్పుడు రాజకీయాల్లో స్వేచ్ఛగా ఓటేయండి, స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్పండి అని ఎంత చెప్తారే కానీ ఓట్లు కూడా ఎంత బలవంతంగా వేయించగలరు అన్నదాన్ని ఈయన ఆ విషయం ఎత్తకుండా ఒక అభిప్రాయాన్నే ప్రకటించలేని మనిషి రేపొద్దుట ఓటు స్వేచ్ఛగా ఎలా వేయగలడు? చాలా అద్భుతంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే ఇక గ్రామాల్లో చాలా ఇవి ఉంటాయి. ఇటీవల వచ్చినవి డ్వాక్రా గ్రూపులు. ఈ డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత 2 రకాల మార్పులు స్త్రీలలో జరిగాయి. కొంతమంది పెత్తందారుల స్త్రీలు కొన్ని గ్రూపులు మెయింటైన్ చేసి ఆ పెత్తందారుతనంతో ఆ గ్రూపు డబ్బులు ఒక గ్రూపుకి ఒక 4 లక్షలు 3 లక్షలు శాంక్షన్ అయితే అవి తనే నడుపుద్ది, వడ్డీలకు తిప్పుద్ది. ఎవరు గట్టిగా ప్రశ్నించే ఇది ఉంటే పెత్తందారు కాబట్టి దాడులు చేస్తారు, రకరకాలైన హింస పెడతారు కాబట్టి ప్రశ్నించరు, వాళ్ళకి ఏదో 10-25 పారేసి వాళ్ళు నోరు మూయిస్తారు. ఆ రకంగా పెత్తందారులకి డ్వాక్రా గ్రూపుల పేరుతో ఆర్థిక వెసులుబాటు, ఆర్థికంగా వడ్డీ వ్యాపారాలు చేసే వెసులుబాటు వచ్చింది. అది ఈ విషయం కూడా ఇందులో రాశారు. ఇంకోటి ఏంటంటే నిజంగా దాన్ని వాడుకొని పేదలు ఎవరైనా ఉంటే దానిలోంచి కూడా అభివృద్ధి అయ్యే సెక్షన్ కూడా ఒకటి వచ్చింది. ఓ 10 మంది పేదలు గ్రూప్ కట్టి గొర్రె పిల్లలు పెంచుకోవడమో, కూరగాయల వ్యాపారం చేయడమో, బట్టల వ్యాపారం చేయడమో ఏవో చేసుకున్న వాళ్ళు కూడా కొంతలో కొంత ఆర్థికంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకొని ఈ అప్పు దగ్గరికి వెళ్ళి బాధపడే దుర్మార్గ స్థితి నుంచి బయటపడిన సెక్షన్స్ కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. ఈ రెండింటిని ఈయన పట్టుకున్నారు ఇందులో. ఆ పుష్పమ్మ ఎవరు అనుకుంటాను, ఆవిడ పెత్తనం చేసి అప్పులు ఇచ్చి అప్పుల మీద వడ్డీలు చేస్తూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంది. ఇంకొక రత్నమ్మ అనుకుంటాను, చాలా జాగ్రత్తగా గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తూ బయటకు వచ్చి తన
తను అభివృద్ధి అవుద్ది. అంటే ఈ డ్వాక్రా వ్యవస్థలో ప్రధానంగా ఈ రెండు జరిగాయి. ఆ ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక సరేదా, డ్వాక్రాలు వచ్చారు, స్త్రీలు పనులు మానేశారు, చెప్పులు వేసుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు, ఈ ఇటువంటి విమర్శలు అన్నవి అవి వాళ్ళు మహిళలు పట్టించుకోలేదు, ఆఫీసర్స్ పట్టించుకోవాల్సిన రెండు ప్రధాన అంశాలు పెత్తందారులే ఉండుంటే ఆ గ్రామాల్లో ఆ డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు అందాల్సినటువంటి డబ్బులు, మహిళలకు అందాల్సినటువంటి రాయితీలు వీళ్ళే అందుకుంటున్నారు. లేదు, పేదల్లే బలంగా ఉండగలిగి చేయగలిగితే ఆ రాయితీల్ని అవకాశాలు తీసుకొని అభివృద్ధి అయిన గ్రూపులు కూడా ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా అంటే ఒక వర్తమాన గ్రామీణ జీవితం చుట్టూ ఆఫీసులు, పంచాయతీ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, బ్యాంకులు, అలాగే ఇతరవి ఎలా తిరుగుతాయి అన్నదానికి ఈ మొత్తం అప్పు చుట్టూ మనకు ఎలాగ అనిపిస్తుంది అంటే మునికృష్ణయ్య అప్పుకి వెళ్ళడం అన్నది అనిపిస్తుందే కానీ ఈ మునికృష్ణయ్య అప్పు చుట్టూ ఎన్నెన్ని వ్యవస్థలు నడుస్తున్నాయో చాలా వాస్తవంగా ఒక ఊరిలో మనం తిరుగాడుతున్నట్టుగా ఉంటాయి. మునికృష్ణయ్య తిరుగాడుతుంటే మనం తిరుగాడుతుంటాం అటు ఆ సర్పంచ్ దగ్గరికి, ఆ నరేందర్ రెడ్డి దగ్గరికి, ఇంకొక రెడ్డి ఉన్నాడు ఆయన దగ్గరికి, అలాగే ఆడవాళ్ళు, ఆ గ్రూపులు, తగువులు, రాజకీయాలు, ఎన్నికల్లో నిలబడడంలో వాళ్ళు చేసిన ఇవి ప్రచారాలు, ఇవన్నీ చాలా వాస్తవ ఘటనలతో ఆయన పరిశీలనకి నేను మెచ్చుకోవటం. ఎందుకంటే బహుశా చాలామంది ఎండిఓలు వీళ్ళు ఎలా ఉంటారు, అధికారంలో కూర్చొని చూసే చూపు వేరు, అధికార పీఠం నుంచి కిందకి దిగి జనజీవితాన్ని చూసే చూపు వేరుగా ఉండాలి. అది రచయిత మంచి వాళ్ళకి మాత్రమే సాధ్యమైంది. ఆయన అధికార పీఠం నుంచి కిందకి దిగి బాలాజీ రచయితగా జనంలో కలిసిపోయి చూశాడు కనుక తన వ్యవస్థలో ఉన్న దుర్మార్గాన్ని కూడా చెప్పుకొచ్చాడు ఆయన. నిజానికి ఈ సబ్సిడీ స్కీములు ఎలా ఉంటాయంటే కోడి పిల్లలకి రుణం కోసం గొర్రెపోతులు లంచం ఇవ్వాలన్నట్టుగా ఉంటుందన్నమాట సబ్సిడీ స్కీముల పథకాలు. అంత దుర్మార్గంగా ఉంటాయి. అన్నింటికి లంచాలు, అన్నింటికి పేచీలు పెడతారు. ఈ వ్యవస్థ సగం నవల వరకు ఈ వ్యవస్థ వలన బలైపోయినటువంటి మునికృష్ణయ్య, అంతకుముందు మనం చెప్పి మధ్యవర్తిగా ఉండి అప్పులు ఆడవుడు ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళకూడదా, అప్పులు వాడవచ్చు కదా, నువ్వు ఎక్కడెందుకు తిరుగుతావు అని అక్కులప్ప అని ఒక దళారి ఉంటాడు. కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాడుకో, ఈ బ్యాంక్ మేనేజర్ నీకేటిస్తాడని చెప్తాడు. అటువంటి దళారి వాడి పేరుతో కూడా ఆ పలుకుబడి ఉపయోగించి బ్యాంకులో ఒక లోన్ వాడి ఆయనకు నోటీసులు ఇప్పించేస్తాడు. ఆయన కట్టడు. అంటే వ్యవస్థలో చేతులు పట్టుకున్న వాళ్ళు ఆ బ్యాంకుల్ని, రాజకీయాలని, గ్రామ పెత్తనాన్ని నిలబెట్టుకోవడం ఎలా చేయగలరు? ఇది కేవలం రైతు నీటి సమస్య కాదు ఇది. దాని చుట్టూ ఈ పవర్ ఉండడం వలన రాజకీయాలను ఎలా నిలబెట్టుకోగలరు? చివరికి వచ్చేసరికి ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్నెన్ని మాయలన్నా కూడా అని చెప్పుకొచ్చాడు. అలాగే ఒక దళారీలుగా చిన్నవాళ్ళు, దళారీల వాళ్ళను కూడా వాడుకొని ఆర్థికంగా లబ్ధి పొందడాన్ని, అది ఎలాగా అక్కులప్ప అనే ఒక వాడి పేరు మీద ఇంకొక ఆవిడ ఉంటుంది, వాళ్ళిద్దరి పేరు మీద లోన్ వాడి ఆయన కట్టడు, నోటీసులు వీళ్ళిద్దరికి వస్తాయి. అలా గ్రామంలో చాలామందికి వస్తాయి. ఒక విషయం ఏమంటే కోఆపరేటివ్ బ్యాంకులు, చాలామంది కోఆపరేటివ్ బ్యాంకులో లోన్లు ఉంటాయి. ఆ లోన్లు ఆ రైతులకు తెలియవు. కడితే కడతారు వీళ్ళు, కట్టకపోతే అప్పుడు నోటీసులు వచ్చినప్పుడు రైతులకు తెలుస్తాయి. అంటే మధ్య వాళ్ళు వాడుకుంటారు. ఇది ఒక కఠోరమైన వాస్తవం. వ్యవసాయ సంక్షోభానికి, గ్రామీణ సంక్షోభానికి ఇవన్నీ ఉన్నాయి కారణాలు. కేవలం పంటలు పండకపోవడము అన్నది కాదు. నిజానికి వ్యవసాయ రంగం అనేది 3 రంగాలు వ్యవసాయానికి సంబంధించి. ఒకటి భూమి. ఈ నవల్లో భూమి గురించి చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారు, ఆఖరణ చెప్తాను అది. 2, ఆ భూమి మీద పంటలు పండించడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, ఇతరేతర ఇన్పుట్స్ ఏవేవి అవసరమో అవి. 3వ రంగం ఏంటంటే ఈ పండించిన పంటని మార్కెటింగ్ చేయగలడానికి, మార్కెట్ అమ్ముకోవడానికి వీలు కల్పించడం. ఈ 3 రంగాలు కలిపే వ్యవసాయ రంగం.
ఇందులో 2 రంగాలు అప్పటికే ప్రైవేటు వాళ్ళవో అయిపోయింది. మార్కెట్ రైతు చేతిలో లేదు. ఇన్పుట్స్ అవి రైతు చేతిలో లేవు. బ్యాంకులు రైతు చేతుల్లో లేవు. సబ్సిడీలు లేవు. విత్తనాలు లేవు. ఒకే ఒకటి భూమి మిగిలింది. ఇవాళ ఢిల్లీ చుట్టూ రైతులు చేస్తున్న ఉద్యమానికి కారణం కూడా బహుశా ఇన్నాళ్ళ దాకా 2 రంగాలను ఆక్రమించిన కార్పొరేట్లు కానీ ప్రైవేటు వాళ్ళు కానీ భూమిని ఆక్రమించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఆ శక్తి రాలేదు. ఈ 70 ఏళ్ళ తర్వాత ఈవేళ ఉన్న కార్పొరేట్లు ఆదాయం కావచ్చు, అంబానీ కావచ్చు, ఇతర కార్పొరేట్లకి భూఖండాలని వేలాది ఎకరాలు కొనగలిగే ఆర్థిక స్తోమత వచ్చింది. రెండోది ఇంకోటి ఏంటంటే బ్యాంకులు వాళ్ళకి అప్పులు ఇచ్చే అవకాశం ఇచ్చింది. కనుక భూఖండాలు స్వాధీనం చేసుకోవడానికి 3 చట్టాలు ఇవాళ వచ్చాయి. సరిగ్గా ఈ విషయాల్ని 12 ఏళ్ల కిందట భూఖండం ఎలా స్వాధీనం అవుద్ది, ఎలా భూమిని కోల్పోతామో, పంటలు ఎలా కోల్పోతామన్నది ఈ నవల చాలా అద్భుతంగా దాన్ని రికార్డు చేసింది. నేను అందుకే గొప్ప ప్రాసంగికత నాకు నచ్చిన ఈ సందర్భంలో ఈ నవల గురించి మాట్లాడడం నాకు చాలా నచ్చింది. అలాగే ఇక రెండవది రుణాలు వ్యక్తిత్వం. అదే రుక్మిణి గారు చెప్పినట్లుగా అది రెండోది ఉంది. మా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు గ్రూపు కట్టి డ్వాక్రాల ద్వారా కొంత డబ్బు లోను తీసుకొని సక్రమమైన వాయిదాలు కట్టుకొని అభివృద్ధి అయిన గ్రూపులు ఉన్నాయి. నేను చాలా గ్రూపులు చూశాను. అలాగా నాకు దీంట్లో కూడా చాలామంది అలాగా అభివృద్ధి అయినారు. ఇంకోటి ఏంటంటే అసలు పెత్తందారులు ఉంటారు. మనకి బ్యాంకుకే ఆ గ్రూపుని రానివ్వరు. గ్రూప్ లీడర్లు 2 వస్తారు, ఆ లోన్ శాంక్షన్ చేయించుకుంటారు. అది మన కళ్ళ ముందు బ్యాంకు ముందు పంచుకోవాలని ఏం లేదు. 2 గ్రూప్ లీడర్లు వస్తే వాళ్ళు గ్రూప్ మీటింగ్ పెట్టుకొని అందరికీ పంచుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ పంచరు. అది మళ్ళీ బ్యాంకు వాళ్ళు చూడలేరు. రికవరీ లేనప్పుడు, తీర్చనప్పుడు వెళ్ళి మాట్లాడడమే తప్ప. ఈ 2 జరిగాయి. కానీ ఎక్కువ శాతము సాధారణమైన మహిళలకి ఒక రకంగా ఆర్థికమైన సాధికారత మాత్రం డ్వాక్రా గ్రూపుల వలన వచ్చిందనే చెప్పొచ్చు మనము. నెక్స్ట్ ఇంకొక గొప్ప విషయం ఏమంటే ఈయన కేవలం మనం ఏమనుకుంటామంటే ఈ వ్యవస్థ అంతటితోటి సర్దుబాటు చేసుకుంటూ వెళ్తే ఎలాగోలాగా బతికేస్తామని అనుకుంటారు జనాలు అని అనుకుంటాం. కానీ అది ఎక్కడో వదరు ఎప్పుడూ జనాలు ప్రశ్నిస్తూనే ఉంటారు. వాళ్ళ అనుభవాల్లోంచి ఎదురైన ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు. మొట్టమొదట బ్యాంకులోకి వెళ్ళిన ఒక వారం 10 రోజులు తిరిగిన తర్వాతే ఒక ఆయన అంటాడు, మీకేమయ్యా మీ ఊరిలో బ్రహ్మాండంగా ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. అది ఇప్పటిదాకా ఆయన బోరు తీసుకున్నాడు, బోరుకి అప్పు వాడాడు, అప్పుకి సగం సబ్సిడీని లంచాలకు ఇచ్చాడు, మార్జిన్ మనీ బాకీ ఉంది, ఇక పంటలు పండించాలి, బతకాలి అనుకునే టైంలో ప్రభుత్వాలకు ఒక కనువిప్పు కలిగి మొత్తం దీన్ని అభివృద్ధి చేసేయాలి రాయలసీమని ఒక ఇజ్రాయెల్ ప్రాజెక్టు ద్వారా చాలా అద్భుతమైన పంటలు పండించేసి ఆ రైతుల్ని ఒక పెద్దవాళ్ళని చేసేయాలని వచ్చేస్తారు. అది ఎంత మేలు చేస్తుందా ఏమిటి దాన్ని చర్చించాల్సిన, ఏ నేల మీద ప్రాజెక్టును రైతులు అభివృద్ధి కోసం ప్రాజెక్టు పెడతావో ఆ నేల వాసులతోటి, ఆ నేలని నమ్ముకున్న బతికే మనుషులతోటి చర్చించాలి పూర్తిగా. అంతే తప్ప మీద నుంచి మీ అభివృద్ధి కోసమే, మీ సంక్షేమం కోసమే, మీకు తెలియదు ఈ విషయాలు, ఈ నేల గురించి మీకు తెలియదు, పంటల గురించి తెలియదు, మార్కెట్ గురించి తెలియదు, మేము మీకోసమే అభివృద్ధి చేస్తామని చెప్తూ మీద నుంచి అధికారులు వచ్చి ఆ ఊరిని, ఆ చుట్టుపక్కల రైతుల్ని అంగీకరింపజేస్తారు. ఒక దగ్గర అంటాడు ఆయన, ఆ మీటింగు ఏర్పాటు చేసినాడంట, ఆ ఊరు రోడ్లు మొత్తం తుడిసేశారు, ఇవి వేశారు, చుట్టూ సున్నాలు వేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఇక అధికారులు, రాజకీయ నాయకులు ఈ అభివృద్ధి గురించి, ఇజ్రాయెల్ పథకం గురించి చెప్పారట. రైతులకి కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు, చాలామందికి ఏం జరిగిందో తెలియలేదు. కానీ మొత్తానికి ఒకరికొకరు ఆ మొత్తం భూమిని ఈ ఇజ్రాయెల్ కంపెనీకి ఇవ్వడం. ఏమి ఇజ్రాయెల్ కంపెనీ అంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కనుక ఇక్కడ అతి తక్కువ నీటితో మంచి పంటలు పండించే బిందు సేద్యం అని, మెషినరీ ద్వారా ఇవి చేయడం అని, ఒక కొత్త మొత్తం భూఖండాలు మడిచెక్కలుగా
చెట్లు చేమలతోటి చిన్న చిన్న మడిచెక్కలుగా ఉన్న నేలని చెట్లు చేమలు నరికేసి మొత్తం చిన్న మడిచెక్కలు తీసేసి సువిశాల భూఖండాలు తయారు చేసి పెద్ద పైప్ లైన్లు వేసి పైప్ లైన్ల ద్వారా నీళ్ళు ఇచ్చి పెద్ద లోతైన బోర్లు తవ్వి బోర్లుకి మోటార్లు బిగించి నీటి సదుపాయం కలిగించి వ్యాపార పంటలు పండించి ఆ పండిన వ్యాపార పంటల్ని విదేశీ మార్కెట్లో స్వదేశీ మార్కెట్లో అధిక ధరలకు అమ్మి రైతులు అభివృద్ధి చేస్తాము. ఇది ఏ పాలకులు ఆలోచించారో దాని తాలూకా ప్రాక్టికల్గా ఎలా ఉంటుందని ఎలా ఊహించారో లేదా మోసగించాలని చేసుకున్నారో ఏమైందో మొత్తం మీద ఆ రైతులందరి దగ్గర భూమి తీసుకుంటారు. ఖండాలు మొత్తం చదును చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ పనస చెట్టు కానీ రకరకాల ఫలవృక్షాలు కనబడవు, రకరకాల వృక్షజాతి కనబడదు. అంతా నరికేసి కేవలం చదును చేసేసి వ్యవసాయ భూమిని తయారు చేసి బోర్లు పెట్టి ఇవి చేస్తారు. ఫలితంగా ఏమైంది? తొలి నష్టం మునికృష్ణయ్య లాంటి రైతులకు జరిగింది. మునికృష్ణయ్య భూమి ఉంది, ఆయన ఇవ్వడు, మరికొంతమంది రైతులు ఇవ్వరు, మిగతా కొంతమంది రైతులు కంపెనీకి ఇస్తారు భూమిని సాగు చేసుకొని. ఎందుకు ఇస్తారంటే కంపెనీ వాడు ఏమంటాడంటే, మేము కొన్నాళ్ళ పాటు సాగు చేసి మీకు ఏడాదికి ఎకరాకి 20 నుంచి 30 వేలు దాకా డబ్బులు ఇస్తాం, మేమే మదుపులు పెడతాం, పంట మదుపు పెడతాం, పండిస్తాం, అమ్ముకుంటాం, ఎకరాకి ప్రతి సంవత్సరము మీకు 20 నుంచి 30 వేలు వరకు ఇస్తాం. అలాగ కొన్ని సంవత్సరాల తర్వాత మీకు ఈ పంట నేర్పుతాం, ఈ తయారు చేసే విధానం నేర్పుతాం, పండించే విధానం, మార్కెట్ చేసే విధానం. మీరు అందుకున్న తర్వాత మీకు మీ భూములు మీ ఇవి అప్పచెప్పి మేము వెళ్ళిపోతాం అంటారు. అంచేత కొంతమంది ఏమనుకుంటారంటే, పండని భూములతో నానాయాతన పడే బదులు వాడేదో సంవత్సరానికి 30 వేలు వస్తుంది ఎకరాకి. ఇప్పుడు మునికృష్ణయ్యకి పెద్ద కూతురు పెళ్ళికి పోయిన 2 ఎకరాలు పోతే 6 ఎకరాల్లో ఇక 4 ఎకరాలు మిగిలినాయి. 4 ఎకరాలకి సంవత్సరానికి 30 వేలు అంటే 1,20,000 వస్తాయి. పండి అప్పులు పాలే కంటే ఇది బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇచ్చారు. కానీ మునికృష్ణయ్య ఇవ్వడు. ఆయన ఎందుకంటే ఆయన భూమి మీద అపారమైన ప్రేమ ఉన్న రైతు, దాన్ని నమ్ముకున్న రైతు, బోరు తవ్వాడు, బతుకుతాను హాయిగా అనుకుంటాడు. ఈ ఇజ్రాయిల్ వాళ్ళు తవ్విన లోతైన బోర్లతో చాలా లోతుకు తవ్వి వాళ్ళ టెక్నాలజీ వాడడం వలన ఈ మునికృష్ణయ్య లాంటి వాళ్ళ బోర్లన్నీ ఎండిపోతాయి. ఇప్పటి వరకు కష్టాలు పడి అప్పులు చేసి ఆఫీసుల చుట్టూ తిరిగి అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆఖరికి చాలా విచారంలో ఒకప్పుడు ఉంటే కొడుకు ధైర్యం చెప్తాడు. ఆ బోరు తవ్వినప్పుడు 400 అడుగుల వరకు వెళ్ళినా నీరు పట్టకపోయి తల పట్టుకొని చేసిన అప్పులకి ఏడుస్తుంటే కొడుకు ధైర్యం చెప్తాడు, నాన్న భయపడకలే, ఇంకా అలాగా మరొక 2 కిందకి వెళ్దాము, నేను ఎక్కడో అప్పు తెస్తానని. అంటే కొడుకు ఒక తండ్రిలా ఆదుకున్నాడని అనుకుంటాడు అక్కడ మునికృష్ణయ్య. అన్ని యాతనలు పడిన బోరు చివరికి ఏదో వచ్చింది అనేసరికి ఏమవుద్ది, ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చి వాడు తవ్వే బోరు వలన ఈ మొత్తం వీళ్ళ బోరు ఎండిపోద్ది, నీళ్ళు లేకుండా పోతాయి. ఇకప్పుడు ఏం చేస్తాడు, తప్పనిసరి అయ్యి తన భూమిని కూడా ఆయనేమో అప్పచెప్తాడు కంపెనీకి, ఇజ్రాయిల్ కంపెనీకి. తన భూమిని అప్పచెప్తూ తనకి ఇంతకుముందు ఒక రెడ్డి స్నేహితుడు ఉన్నాడు కదా, అప్పుడప్పుడు కష్టకాలంలో అప్పులు ఇస్తాడు. అలాగే అప్పులు ఇచ్చిన కారణంతో తన అభిప్రాయాలు తన రాజకీయాల్ని అనుసరించాలని చెప్పకుండా చెప్పేటట్టుగా ఉంచుకుంటాడు ఆయన్ని కూడా ఈ భూమిని అమ్మితే కంపెనీకి ఇచ్చిస్తే మంచిదని చెప్తాడు. ఆయన వచ్చేస్తాడు. సరిగ్గా ఒక ఏడాది అయిపోద్ది, పంటలు పండిస్తుంది కంపెనీ. అంటే భూమి ఇవ్వని వాళ్ళ రైతుల సంగతి అలా వదిలేయండి, ఇవ్వని వాళ్ళు ఉండరు, కనీసం కొద్దిగా ఉంటే వాళ్ళు ఏ పాటలు పడ్డారు. ఇచ్చినటువంటి అత్యధిక శాతం ఆ గ్రామ రైతాంగం ఒక ఏడాది తర్వాత పంటలు పండించుకొని అయిపోయిన తర్వాత, ఏడాది అయిపోయినా ఆ కంపెనీ వాడు మాట్లాడు, రైతులు పిలిచి ఇదిగో ఈ ఏడాది మీకు ఇస్తానన్న 30,000 20,000 ఇదిగో అని మాట్లాడు ఆయన. దాదాపు మరొక 6 నెలలు గడుస్తుంది. మాట్లాడకపోతే అప్పుడు రాజకీయంగా పరపతి సంపాదించుకొని ప్రజల్ని తమ వెనక నడపాలనుకున్న ఒక నాయకుడు ఉంటాడు, ఒక రెడ్డి. ఆయన వీళ్ళందరినీ రెచ్చగొట్టి, చూసారా అదే పదండి కంపెనీని అడుగుదాం అంట, మనకి ఇస్తామన్నది ఇవ్వలేదు, వాళ్ళు అమ్ముకున్నారు, బయటికి తీసుకెళ్ళి పండించారు,
పండించుకున్నారు, అమ్ముకున్నారు, డబ్బులేమో మనకి ఇవ్వటం లేదు అని అందరినీ తీసుకెళ్తాడు. అక్కడ కంపెనీ ఎదుటిగా ధర్నాలు చేయిస్తాడు. అంటే ఇక్కడ కూడా బాలాజీ చాలా అద్భుతంగా ప్రజలని, ప్రజల అవసరాలని, ప్రజల సమస్యల్ని వాడుకొని నాయకులుగా ముందుకొచ్చి ఆ సమస్యని అలాగే ఉంచి సమస్యని పరిష్కరించకుండా నిత్యము నాయకత్వంలో ఉంటూ ఇటు ప్రజలని మోసం చేస్తాడు, అటు అవతల ప్రజల ప్రత్యర్థులైన వాళ్ళ దగ్గర లబ్ధి పొందుతారు. ఈ దళారీ వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గులో అన్నది ఈ నవల్లో ఆయన చూపుకొచ్చాడు. మనం చాలామందిని అటువంటి వాళ్ళని చూసాం. ప్రజల సమస్యలను వాడుకోవడము, అక్కడికి వెళ్ళి ప్రత్యర్థులతో మాట్లాడినప్పుడు రాజీ బేరం కోవడం. సరిగ్గా ఇది అదే తీసుకెళ్తాడు, ధర్నాలు చేయిస్తాడు, కేకలేస్తాడు. మాకు ఇవ్వాల్సిన 30,000 చొప్పున ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాడు. వాళ్ళు లోనకు పిలుస్తారు, వాళ్ళతో ఏదో చర్చిస్తాడు. వచ్చిన తర్వాత చివరికి ఏంటంటే కంపెనీ మొత్తం భూమి అంతటినీ మొక్కలు నరికి చదును చేయడము, పెద్ద పెద్ద బుల్డోజర్లు తీసుకొచ్చి చదును చేయడం పెట్టుబడి అయింది కదా. ఈ మొక్క ముందు చెప్పవచ్చు కదా. ఇప్పుడు భూమిని భూమిగా ఉంచి ఏం పండించలేదు కదా. భూమిని చెట్లు నరికి, మెట్లు నరికి చదును చేయడానికి బుల్డోజర్లు వాడాలి, యంత్రాలు వాడాలి, నీటి కోసం బోర్లు వాడాలి. ఇవంతా ఇన్పుట్స్గా అన్నింటికి నువ్వు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి పెట్టిన కాలాన్ని మీకు రైతులకి ఇవ్వని అనలేదు ముందు. ఇప్పుడేమంటాడంటే చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడికి వచ్చిన రాబడికి వడ్డీలకు లెక్కేసుకున్నా మాకు పెద్ద రాబడి ఉండదు, మేము ఈ ఏడాది ఇవ్వలేము అని అంటాడు ఆయన. ఇక గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, మీకు ఎందుకు పర్వాలేదను, 2వ ఏడాది మీకు తప్పకుండా ఇస్తామని అంటాడు. సరే అని వెనక్కి వస్తారు. ఈలోగా దీన్ని వినియోగించుకోవడానికి మరొకడు ఉంటాడు కదా. ఈయన మునికృష్ణయ్య స్నేహితుడు ఒక ఆయన ఉంటాడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడ రాజకీయాలు నడుపుతాడు. ఈ రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ప్రజల్ని వాడుకుంటారు అన్నదానికి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఎన్నికలప్పుడు వచ్చి ఇక్కడికి చిచ్చులు పెడతారు, ప్రజల్లో వాడుకుంటారు. వాస్తవంగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది, మా ప్రాంతంలోనూ జరుగుతుంది. మాకు విశాఖపట్నంలో ఎంపీ ఎన్నిక అవుతాడు, ఆయన ఎక్కడ వాడో. అలాగా వాళ్ళు వచ్చి రాజకీయాలు, ఆయన వచ్చి ఇది కాదు ఇంకో కంపెనీకి ఇద్దాము, ఇదేంటి ఆ కంపెనీతో పలానా రెడ్డి మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అని అంటాడు. ఈ రకంగా వాళ్ళ చర్చను మళ్ళీ బలం చేసి ఉద్యమాన్ని ఎక్కడ తిప్పిపోతాడని కంపెనీ వాళ్ళు 2వ ఏడాది అనుకున్న 30,000కి 20,000కి ఎకరాకి 5,000 అనుకుంటారు ఇస్తామని అంటారు. అప్పటికి పాపం మునికృష్ణయ్య కూతురు పెళ్లి చేయాల, ఆ కూతురు పెళ్ళికి సంబంధం వస్తుంది. ఈ ఆర్థిక నుంచి కుటుంబ సంబంధాలను కూడా ఆయన లింకు చేశారు బాగా. ఇటువైపు బోరు దవ్వుతున్నప్పుడే వాళ్ళ భార్య అంటుంది, ఏమి వ్యవసాయాలు ఇవన్నీ వదిలి, భార్యకి అన్నదమ్ములు తిరుపతిలో కొండ మీద ఏవో వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతారు. ఆయన ఎప్పుడు అంటాడు, ఊరు వదిలేయండి, ఆ భూమి వదిలేయండి, ఇక్కడికి వచ్చిస్తే తిరుపతి కొండ మీద అనేకులు బతుకుతున్నారయ్యా, మీరు ఆయన బతుకుతారని. పాపం ఈయన భూమి వదిలి రాడు. ఆ కొండ మీద వ్యాపారం చేసే అన్నదమ్ముడికి ఒక కూతురు ఉంటుంది. ఈ మునికృష్ణయ్య కొడుకు ఆ కూతురు ప్రేమించుకుంటారు, పెళ్ళి అవుద్దేమో అని అనుకుంటారు ఒక ప్రక్క. ఇంకొక ప్రక్క మునికృష్ణయ్య కూతురు తన వచ్చిన సంబంధాల్లో తిరుపతిలోని ఇంకో మంచి సంబంధం వస్తుంది, ఆ డబ్బులే కుదిరితే పెళ్ళి చేయాలనుకుంటారు. ఈ కుదరడంలో జరిగింది ఏంటంటే, వీడు 4 ఎకరాలకి 1,20,000 ఇవ్వాల్సిన వాడు 4 5లు 20, 4 10లు 40,000 ఇస్తాడు. ఈ డబ్బుతో పాత అప్పులు తీరవు, అప్పటికున్న అప్పులకు వడ్డీలు కట్టలేడు, వర్తమానంలో బతకలేడు, కూతురు పెళ్ళి అసలు చేయలేడు. అప్పుడు ఆయన సలహా ఇస్తాడు ఆ స్నేహితుడైన వాడు, నీకెందుకు భూమి అమ్మేయాలంటే నాకు అమ్మి నీకు కూతురు పెళ్ళి ఎలా కావాలంటే అలా చేయొచ్చు అంటాడు. అంటే అదంత సునాయాసంగా ఒక రైతుని బేదఖలు చేయడం భూమి నుంచి. అనేక ప్రైవేటు వ్యక్తులైతే పెళ్ళిళ్ళు వీటికి నేను ఒప్పిస్తాను అని అంటారు. కంపెనీలు అయితే గవర్నమెంటు వాళ్ళు పలానా కంపెనీలు పెడతాము, అభివృద్ధి చేస్తామనే పేరుతో రైతుని బేదఖలు చేయడం ఎంత
ఆ, నిరంకుశంగా ఎంత సింపుల్గా చెప్పేస్తారంటే అంత సింపుల్గా చెప్తారు. అంత స్నేహితుడు కూడా నువ్వు కూతురు పెళ్లి గురించి వెర్రి అయిపోతావు ఎందుకయ్యా, నేను ఇస్తాను కదా నీకు, నీ ఆ భూమి ఏ రేటు. నిజానికి ఆయన మునికృష్ణయ్య అమ్మడానికి ఎవరి దగ్గరికి వెళ్ళడు. నువ్వు కూతురు పెళ్లి కోసం భూమి అమ్మడానికి తిరుగుతున్నావుట కదా, నీకెందుకు ఎంత కావాల్సి అంతా ఇస్తానంటాడు. అంటే ఎంత మనిషి తనకు లేని అభిప్రాయాన్ని తన పరిస్థితులు బట్టి దాన్ని కల్పించి చెప్పడం, ఇది దుర్మార్గమైనటువంటి అంశం. అప్పుడు అంటాడు, నేనేం అనుకోలేదు సార్ అలాగ అమ్మాలని, కానీ అలా అమ్మినప్పుడు అయితే చూద్దాంలే, అవకాశం వచ్చినప్పుడు లేదా ఆ పరిస్థితి వస్తే అప్పుడు నేను చెప్తాను అని అంటాడు. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి ఈ సంబంధం పోతుంది. ఇది ఆ అన్నదమ్ముడేమో మీ వ్యవసాయమా ఇలా తగలడింది, బోర్ అన్నారు, అప్పులు పాలైనారు, అది అలా పోయింది, కంపెనీకి ఇచ్చారు. కంపెనీ వాడేమో ఇప్పుడు అన్నీ చేసేసి భూమి అంతా పాడు చేసి దాని మీద మొక్క ఉండదు, మోడు ఉండదు. ఆ దగ్గర ఆ బావమరిది వచ్చి ఆ ఊరు తిరుగుతున్నప్పుడు చాలా అంటే గతంకి వర్తమానానికి పొలం నుండి చూస్తే ఎక్కడ ఒక మామిడి చెట్టో లేదా వేప చెట్టో లేదా జామ చెట్టు ఒక పలపు వృక్షమో ఏమి ఉండవు. పచ్చని పంటే కనబడదు. కనుచూపు మేర దొలిచేసినటువంటి నేల, అడ్డదిడ్డంగా తయారు చేసినటువంటి నేల. ఇది ఏమిటి ఇక్కడ పంట అనేది లేదు, రైతు అనేవాడు కనబడటం లేదు అసలు ఊర్లో కూడా. అంటే అప్పుడు చెప్తాడు, భూమి మీద పచ్చని మొక్క ఎలా లేదో ఊర్లో కూడా ఏదో కొద్దిమంది రైతులు మిగిలారు, కానీ అందరూ గ్రామాలు తరలిపోతారు. అన్ని కులాలు, రైతు చుట్టూ ఉన్న వృత్తులు వాళ్ళు ఊరు వదిలేశారని. అంటే ఒక ఊరు అంటే రైతు చుట్టూ ఉన్నటువంటి చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, సకల వృత్తులు, వ్యవసాయం చుట్టూ బతికే సకల వృత్తులు వాళ్ళు ఊరు వదిలేశారు. పొలమా చూస్తే పచ్చని మొక్క అనేది లేదు, పంట లేదు. ఆ కంపెనీ వాళ్ళు డబ్బు ఇస్తున్నారంటే అది లేదు. ఈ స్థితిలో ఆయన చెప్తాడు, ఆయన నా కూతుర్ని ఇచ్చి మీ ఇంటికి ఇచ్చి నేను నా కూతుర్ని కష్టాల్లోకి నెట్టలేనని ఆయన చేయడు. ఆ రకంగా అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే మహానుభావుడు మార్క్సు ఎంత అద్భుతంగా చెప్పాడో. అది వాచ్యం చేయకుండానే బాలాజీ ఇందులో చాలా అద్భుతంగా ఇద్దరు ప్రేమించుకుంటారు, దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఏదో వర్షం పడుతుంది, వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది అమ్మాయి, సుజన అమ్మాయి. చివరికి ఈ ఆర్థిక విధ్వంసంతో వాళ్ళు పెళ్లి చేయరు. ఎదురైతే సుజన మొహం విరుచుకుంటూ పోతుందంటే ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు అన్నది మనకి. అలాగే ఆ పిల్లకి మునికృష్ణయ్య కూతురు సుశీలకి సంబంధం వస్తుంది. ఆయన చాలా మంచోడు, అన్ని విషయాలు మాట్లాడతాడు. ఈ విధ్వంసం తర్వాత ఆ పెళ్లి సంబంధం కూడా తప్పిపోతుంది. అంటే ఒక రైతుకి ఎన్ని నష్టాలు జరిగినాయి చూడండి. ఆర్థికంగా తన నేల పనికిరాకుండా పోయింది, తనేమో అప్పులు పాలైనాడు, తన కుటుంబానికి సంబంధించి కుటుంబ బాంధవ్యాల, బంధుత్వాల విధ్వంసం కూడా జరిగిపోయింది. ఇక రాజకీయంగా చూస్తే ఈ ఇద్దరు ప్రత్యర్థులు, ఒకడు స్నేహితుడికి ప్రత్యర్థి, ఈ ఇద్దరి ఎత్తుగడల్లో తను బలిపశు అవుతాడు. తన స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని తన స్వేచ్ఛగా ఒకవైపు ఉంటాను, నాకు ఈ రాజకీయాలు ఇష్టమని చెప్పలేనటువంటి ఒక నిశ్శక్తుడుగా నిలిచిపోతాడు. ఇది దుర్మార్గమైన స్థితి. ఈ స్థితి అంతటికీ కారణం ఈ గ్రామీణ పాలనా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థల చేతిలో బలిపశువుగా ఒక రైతు ఎలా బలిపశువు అయిపోయినాడో, చాలా చిన్న విషయంలో ఆరంభించి బ్యాంకుకు వెళ్ళి బోరేగా, నిజానికి ఆయన బోరు వచ్చి వాళ్ళు ఇస్తే ఆ నీటి ద్వారా పండించుకుంటే, ఆ పండిన పంటలకి మార్కెట్ సక్రమంగా ఉండి ధరలు వచ్చుంటే, ఆ పిల్లడికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చుంటే, వాళ్ళ కుటుంబము ఆయన వలపోసినట్లుగా గతంలో తన తండ్రి కాలం నాడు ఎంత బాగున్నామో అలాగా బాగుండుంటే, కొడుక్కి నచ్చిన పెళ్ళి అయ్యేది, కూతురికి నచ్చిన పెళ్ళి అయ్యేది, వీళ్ళు హ్యాపీగా ఉండేవి. ఒక మొత్తము విధ్వంసానికి కారణమైన చోదక శక్తులు
ఇవే ఈ ఆర్థిక శక్తి, రాజకీయ శక్తులు, పాలనా వ్యవస్థలని ఈ నవల మనకు చాలా అద్భుతంగా చూపిస్తుంది. అలాగే ఇంత చేసిన తర్వాత వాడు చివరికి ముగింపుకు వచ్చినప్పుడు మొత్తం పొలమంతా తిరుగుతూ చాలా ఆశ్చర్యం, నేను ఇందాలన్నాను అది. ఆ భూమి అంటే అందరు ఒకలాగా అనుకుంటారు, రైతు వేరేగా ఆలోచిస్తాడు. భూమి పట్ల, భూమి గురించి రైతు ఆలోచించడం, మిగతా మనుషులు ఆలోచించడం వేరే. అది బాలాజీ ఎలా పట్టుకున్నాడో ఆయన అద్భుతంగా చెప్తాడు. మొత్తం అంతా అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, ఏం ఉండదు, వెనక్కి వస్తాడు, తన నేలంతా చుట్టూ తిరుగుతాడు. భూమి సారం కోల్పోయింది. అప్పుడు ఒక భూమి కావాలని అంటే, భూమిలో పంటలు పండాలంటే భూమి తన స్వరూపాన్ని, స్వభావాన్ని పోగొట్టుకోకూడదు. ముఖ్యం అది. ఏ నేల, అది రేగడి నేల లేదా మామూలు ఒండ్రు నేల, ఇసుక నేల, ఆ నేలకు ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం బట్టి పంటలు పండించాలి. ఆ పండిన పంటలు నువ్వు మార్కెట్లో అంతే తప్ప ఒక ఇసుక నేలకి తీసుకొచ్చి ఇంకొక రకమైన ఇది ఆ నేల స్వభావం తెలియకుండా చేసే ప్రయోగాలు ప్రజల్ని బలిపశువులు చేయడం. ముఖ్యంగా అది ఇవన్నీ కలిపి ఆ కార్పొరేట్ కంపెనీల వైపు రైతుల్ని విధ్వంసం చేసేసి ఆయన తీసుకెళ్ళిపోయి మొత్తం రైతాంగ వ్యవస్థ అనేది విధ్వంసం చేసి ఈ భూఖండాలని కంపెనీలకు అప్పచెప్పడం అనేదే తప్ప అదంతా అభివృద్ధి పేరుతో. ఎంత అభివృద్ధి అంటే ఆ కంపెనీ మాకు నష్టం వచ్చింది మేము ఇవ్వలేమంటే తిరిగి ఎందుకు ఇవ్వవు అని కోర్టుకు వెళ్ళగలిగే అవకాశం కూడా లేకపోయింది వాళ్ళకి. ఆడిచ్చిన 5,000 అయితే ముష్టిగా పుచ్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ చేసిన చట్టాలు కూడా అంతే. ఏ కంపెనీతో నువ్వు ఒప్పందం చేసుకుంటావో ఆ కంపెనీ ఆ ఒప్పందాన్ని తిరస్కరించినా అమలు చేయకపోయినా అడిగే హక్కు, అధికారము, చొరవ, శక్తి ఆ రైతుకు ఉండదు. అడిగే అధికార యంత్రాంగం ఉండదు. బలిపశువు అవుతారు కంపెనీ ద్వారా. ఆ కంపెనీ దాదాపు 12 ఏళ్ల కిందట ఇజ్రాయెల్ ప్రాజెక్టు పేరుతో వచ్చిన కంపెనీ ఆ ప్రాంతంలో ఏ విధ్వంసం చేసిందో రేపు ఢిల్లీ చుట్టూ రైతులు భయపడిన దానికి బీజం అదే, కారణం అదే. నువ్వు పండించాల్సిన నీ మొక్క నీకు అక్కడ ఉంచలేదు. నీ భూమి మీద జామ మొక్క ఉంచలేదు, కొబ్బరి మొక్క ఉంచలేదు, మామిడి మొక్క ఉంచలేదు, నువ్వు కోరుకున్న ఏ మొక్కను ఉంచలేదు, నువ్వు కోరుకున్న భూమిని, ఆ నేలను, అలా స్వభావాన్ని ఉంచలేదు, ఆ పంటను ఉంచలేదు. రేపు అవన్నీ కలిపి కార్పొరేట్ కంపెనీ హస్తగతమైన తర్వాత వాళ్ళేగాక వినియోగదారులైన ప్రజలు కూడా నష్టపోతారు అన్నది ఇందులో ఈ నవల సారాంశాన్ని మనం ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. ఇక ఎలా ఒక సాధారణ రైతే చెప్తాడు, ఈ వీళ్ళ పని విధానం అంతా వ్యవసాయానికి సంబంధించి స్వభావం, నేల స్వభావం తెలియకుండా చేసే ఈ ప్రయోగము విఫలమవుతుంది అని ఒక సాధారణ రైతు తన దీర్ఘకాల అనుభవంతో చెప్తాడు ఆయన. అలాగే ఆ ఊరు ఉపాధ్యాయులు కూడా చెప్తారు. కానీ ప్రయోగం చేస్తారు, రైతుల్ని విధ్వంసం చేస్తారు, నష్టపెట్టేస్తారు. చివరికి ఆయన అనుకుంటాడు అనమాట, పంట బాగా పండాలంటే మంచి నేల ఉండాలా, నీటి పారుదల ఉండాలా, అంతే కదా అనుకున్నాడు. పాపం అంతే కదా అనుకునే కదా దిగాడు. మంచి నేల ఉంది, నీటిపారుదల ఉండాలని దిగాడు. బంగారం పండించాలని కలలు కన్న పొలంలో నిలబడి అయోమయంగా నేల వైపు చూశాడు. ఆ కళతో కదా దిగాడు. ఆ నేల ఉంది, నీటి సదుపాయమే లేదు అని ఆరంభించిన జీవితం ఇవాళ చివరికి ఎందుకు పనికిరాని ఒక మరుభూమిలో నిలబడి చూసి కిందకి వంగి ఆ దోసిళ్ళ నిండా మట్టిని తీసుకొని నిలబడ్డాడట. ఆ మట్టిలో అతడి గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు కూడా ఉంది. ముఖ్యం అది. చాలామంది ఏమనుకుంటారంటే అదంతా గతం. రైతులు కథలు రాస్తే చాలామంది ఎప్పుడూ ఆ రైతు బతుకు గతం ఎందుకు రాస్తారయ్యా, ప్రపంచం అభివృద్ధి అయిపోయిందంటే భవిష్యత్తులో మనం అన్నం తినమా, పండ్లు తినమా, వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఏవీ తినమా, అన్నీ తినాలి. మనిషి బతకాలంటే ఈవేళ వ్యవసాయం ద్వారా ఏమైతే అవసరమో మనిషి తినడానికి, జీవించడానికి అవన్నీ నేల నుండి వస్తాయి, వ్యవసాయం నుండి వస్తాయి. రైతును తప్పించి ఈవేళ దాకా 2 రంగాలైన మార్కెట్ ఆక్రమించినట్టే
భూమి నుంచి రైతును నిలదలిగి భూమిని కార్పొరేట్లు తీసుకునే ఒక విశ్వ ప్రయత్నం, దుర్మార్గమైన కార్పొరేట్ ప్రయత్నాన్ని 12 ఏళ్ల కిందట ఇజ్రాయెల్ ప్రాజెక్టు ద్వారా ఆయన నిరూపించాడు. దాన్ని బలంగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నారు. అందుకనే ఆ మట్టి కళ్ళకు అద్దుకున్నాడట. నిజానికి కార్పొరేట్ చేతులకు వెళ్ళాను. నేను నిన్న ఎప్పుడూ అన్నాను, ఈ నేలలో ఆ నేల మట్టి ఒక రంగులో ఉంటుంది. ఆ మట్టిని రకరకాల పంటలు పండించి రకరకాల ఫలవృక్షాలు పెంచి ఆ నేల తల్లికి ఆకుపచ్చని చీర కట్టేవాడు రైతు అని చెప్పాడు. మామూలు నేల రంగును మారుస్తాడు, ఆకుపచ్చ చీర కట్టిస్తాడు. ఆ నేల తల్లికి కట్టిన ఆకుపచ్చ చీరని చించేసి నేలని చెరిచేవాళ్ళు కార్పొరేట్లు. సరిగ్గా అందుకనే చెరిచేసిన తర్వాత ఆ మట్టి వాసన వేయడం లేదు, ఏదో వెగటు వాసన వేస్తుంది. ఆ వెగటు అనేక జీవుల విధ్వంసం నుంచి వచ్చిన వాసన. నిర్వికారంగా ఆ మట్టి వైపే చూస్తూ ఉండిపోయాడు మునికృష్ణయ్య. 2 కన్నీటి చుక్కల గుప్పెడు మట్టిలో నిశ్శబ్దంగా కరిగిపోయాయి. ఇది నవల ప్రయాణము. ఆ ప్రయాణం ద్వారా